అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ కుదిపేసిన ఐబొమ్మ కథ క్లోజ్ అయింది. ఏపీ నుంచి ఆఫ్రికా దాకా నెట్వర్క్ రన్ చేస్తూ పోలీసులకి సవాల్ విసిరిన రవి ఇప్పుడు ఓచన లెక్క పెడుతున్నాడు. అయితే లెక్కలన్నీ తేల్చేందుకు పూర్తి వివరాలు రాబట్టేందుకు రవిని 5 రోజుల కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఆ క్రమంలో డే 1 విచారణ ముగిసింది. మరి డే 1 లో రవి ఎలాంటి విషయాలు చెప్పాడు? రవిని అధికారులు అడిగిన క్వశ్చన్స్ ఏంటి? మరి డే 2 క్వశ్చనీర్ ఎలా ఉండబోతోంది? టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ ఐబొమ్మ రవి డే 1 కస్టడీ ముగిసింది. 5 రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు రవిని 6 గంటల పాటు విచారించారు సైబర్ క్రైమ్ పోలీసులు. రవిపై వందల సంఖ్యలో ప్రశ్నలు సంధించి కీలక విషయాల్ని రాబట్టారు. 65 మిర్రర్ ఆపరేటర్ల వివరాల్ని రవి నుంచి సేకరించారు. అలాగే ఐబొమ్మ 1 తిరిగి యాక్టివేట్ కావడం పైన ఆరా తీశారు. ఎన్ఆర్ఐ అకౌంట్స్ నుంచి క్రిప్టో వాలెట్ కు మళ్లిన డబ్బుల వివరాలపై పోలీసులు కూపీలాగారు. కీలకంగా మారుతుందనుకున్న రవి సెల్ ఫోన్ ను అన్లాక్ చేసి చూశారు. అయితే అందులో ఫుడ్ డెలివరీ యాప్స్ మాత్రమే ఉంచినట్టుగా తెలిపారు. రవి స్నేహితుడు నిఖిల్ పాత్ర పైన ప్రశ్నల వర్షం కురిపించారు. 7 ఏళ్లుగా ఐబొమ్మతో పాటు బప్పం, ఐవిన్, ఐరాధ టీవీ వంటి పేర్లతో పలు వెబ్సైట్లు నడుపుతున్నాడు ఈ రవి. ఇప్పటికే రవి అపార్ట్మెంట్ లో పోలీసులు జరిపిన సోదాల్లో 3 కోట్ల రూపాయల నగదు, వందల సంఖ్యలో హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ నుంచి ఆఫ్రికా వరకు తన నెట్వర్క్ ఎలా విస్తరించాడు? సోలోగానే సైట్ నిర్వహిస్తున్నాడా? సంపాదన కోసమే పైరసీని ఆశ్రయించాడా? ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఎంత సంపాదించాడో అన్న ప్రశ్నల్ని ఇవాళ రేపో రవి ముందుంచనున్నారు పోలీసులు. ప్రస్తుతం ఐబొమ్మ వెబ్సైట్ పూర్తిగా షట్ డౌన్ అయింది. ఐబొమ్మ లాగే మరో పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ 1 అంటూ కనిపిస్తున్న దానిపైన ఫోకస్ చేసిన పోలీసులు ఇందులో కొత్త సినిమాలు కనిపిస్తున్నప్పటికీ అవి కేవలం రివ్యూస్ మాత్రమే ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఇప్పటికే రవి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. మనీ లాండరింగ్ కు పాల్పడ్డారా లేదా అనే దానిపై విచారణ చేయనుంది. మొత్తంగా డే 1 విచారణలో కీలక విషయాల్ని రాబట్టిన పోలీసులు డే 2కు మరింత డోస్ పెంచనున్నారు. బిగ్ క్వశ్చనరీని ఇప్పటికే ప్రిపేర్ చేయడంతో పాటు రవి చెప్పే విషయాలపై టెక్నికల్ టీంతో అనాలిసిస్ చేయనున్నారు. తన నెట్వర్క్, పైరసీ సామ్రాజ్య విస్తరణకు సంబంధించిన వివరాలని రాబట్టనున్నారు.